అద్దెకిచ్చుకోవడము, చిన్న ఇల్లులాగా కట్టించి అద్దెకిచ్చుకోవడము చేస్తున్నారు. అపార్ట్మెంట్ల ఫ్లాట్లు కూడా చాలా వరకు నిదానంగా సాగుతున్నాయి. మామూలుగా నేను అనుకుంది ఏంటంటే బాబు గారు వచ్చేసారంటే దాని ఏడాది తిరిగేటప్పుడు అపార్ట్మెంట్లని గట్టిపడేస్తారు అనుకున్నా. మా ఇంటి ఎదురుకుండానే కనబడుతున్నాయి. అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు. అది ఎప్పటికీ ఏడాదిన్నర అయింది, కడతానే ఉన్నారు. అది నిదానంగా కడుతున్నారు. ఎందుకు? ఎగబడి కొనేవాళ్ళు లేరు, ఎంక్వైరీలు చాలా తక్కువ ఉన్నాయి. అట్లాగే మా ఇళ్ళ దగ్గరలోనే విల్లాలు కడుతున్నారు, 85 గజాలు 85 లక్షల రూపాయలు అని చెప్పేసి. అది 3.5 ఏళ్ల నుంచి కడతానే ఉన్నారు. కట్టేస్తే పూర్తయిపోయి అట్ట పక్కన పెట్టి ఉంచారనుకోండి, వాల్యూ డౌన్ అయిపోతుంది, 2వ ఏడాదికి పాతదంటారు. అందుకని గోడలు కట్టేసి పైపైంది కట్టేసి అట్టు ఉంచేశారు. ఎందుకు? కొనేవాళ్ళు రాక. నేను అంతకుముందు జగన్ వచ్చిన తర్వాతనే ఏంటి 2021 ఈ కరోనా టైంకి 21-22 టైంలోనే చూశాను. జనాలు వారం వచ్చేవాళ్ళు, ఆదివారం అయితే విపరీతంగా వచ్చేవాళ్ళు, ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఎంత ఉంటుంది, అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ అడిగేవాళ్ళు. కొనుక్కున్నారు ఆ ఏరి చాలామంది. ఇప్పుడు కొనేవాళ్ళు లేరు. నేనే చెప్తున్నాను, మాదే అమ్ముదామని చెప్తే కొనేవాళ్ళు లేడు అనేది ఆ స్టేజ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పేరుకి ఆర్భాటం ఎక్కువ ఉంది, కొనేవాళ్ళు కరువు ఉన్నారు. కారణం ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పటికీ కూడా. చంద్రబాబు గారు దాన్ని ఏమనాలా, చట్టబద్ధత కల్పించాలి. నాకు నవ్వు వచ్చింది ఏంటంటే